ఇశ్రాయేలు ప్రజల యొక్క మనస్సును గట్టిగా చేయాలి అని అంటే, కానాను దేశంలో ఉన్నటువంటి అనాకీలను, నెఫిలీలను ఎదుర్కోవాలనంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క మనస్సు అనేటువంటిది బానిసత్వపు మనస్సు నుంచి బయటకు వచ్చి శత్రును లోపరుచుకొని ఏలేంత సామర్థ్యం వాళ్ళ లోపలికి రావాలి అనంటే వారి ముందు సమస్యలను, సవాళ్ళను పెట్టాల్సిందే. ఈరోజు మీ ముందు సమస్యలు, సవాళ్ళు ఎందుకు ఉన్నాయంటే, మీరు చెక్కుముక్కి రాతిలాగా మీ యొక్క హృదయము, లేకపోతే మీ యొక్క మనస్సు, లేకపోతే మీ యొక్క ముఖం కావాలి అనంటే ప్రతి సవాలును, ప్రతి నిందను, ప్రతి అవమానాన్ని, ప్రతి శ్రమను మీరు తట్టుకొని నిలబడే సామర్థ్యం మీకు రావాలి అనంటే తప్పకుండా యూ హ్యావ్ టు ఫేస్ ద ఛాలెంజెస్, నో అదర్ వే. అందుకే మనము ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువును పరిశుద్ధపరిచి సంపూర్ణపరిచేటువంటి యేసుక్రీస్తు ప్రభువును శ్రమల ద్వారానే దేవుడు సంపూర్ణంగా చేశారంట. పరిశుద్ధపరచు వానికిని, పరిశుద్ధపరిచే బడే వారికిని ఒకే నియమము, అది శ్రమ పడే నియమం.